తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకోబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. కాసాని గణేశ్వర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 40వ వసంతాల ఏర్పాటు కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటుకుతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, ప్రణయ్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ దాదాపుగా 40 వసంతాలు పూర్తి చేసుకొని 41వ వసంతానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ అయినటువంటి యూటీ నుంచి కూడా పెద్ద ఎత్తున డెలిగేట్స్ రాబోతా ఉన్నారు. అయితే 1982 మార్చి 29న ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగు జాతి గౌరవం కోసం ఏర్పడినటువంటి పార్టీగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా దాదాపుగా 20 సంవత్సరాలు పాలనలో ఉంటూ సంయుక్త ఏపీలో కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా అనేక రకాల అభివృద్ధి పథకాలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మన జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇటు ఐటీకి సంబంధించినటువంటి గతంలో చంద్రబాబు నాయుడు ముందు చూపుగా ఈ మిషన్ విజన్ అనేది ఏదైతే ఉందో అటువంటి వాటికి చాలా కీలకంగా తోడ్పడారనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజలకు దూరమైతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ పూర్వ వైభవాన్ని ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క ఏర్పాట్లయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 12 రకాల కమిటీలు, అంటే ఇటు డెలిగేట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్టేజ్ ఏర్పాట్లు కావచ్చు, ఇటు డెలిగేట్స్ ఎవరెవరు వస్తారు, ఈ వేదిక మీద ఎవరు ప్రసంగించబోతా ఉన్నారు, సాంస్కృతిక కళాకారాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఈ మీడియాకు సంబంధించిన కోఆర్డినేట్ ఎవరు చేస్తారు అనే అంశాలు దాదాపుగా ఇప్పటికే ఆ తెలుగుదేశం పొలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఇతర సభ్యులు దాదాపుగా 12 రకాల కమిటీలను కూడా నియమించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ తో పెద్ద ఎత్తున గతంలో తెలుగుదేశం పార్టీ ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విజయాలు కావచ్చు, ఆ ఘనత ప్రజలకు చేరవేసేలా ముందుకెళ్లాలనే దృక్పథంతో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓ రకంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఒక ఇదిగా తీసుకొని, అంటే ప్రజలకు వెళ్లే విధంగా ముందుకెళ్లే సూచనలతో ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి అభివృద్ధి పథకాలను చేరవేయడంలో ముందుండే విధంగా రానున్న రోజుల్లో ముందుకెళ్తామని వివరించినటువంటి సందర్భాలు చూశాం. అయితే గతంలో తప్పులు చేయకుండా రానున్న రోజుల్లో దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి 119 శాసనసభ స్థానాల్లో కూడా కీలకంగా పోటీ చేస్తా ఉన్నాం. అందులో దాదాపుగా ఇప్పటికే 95 నియోజకవర్గాల్లో సర్వేల ద్వారా కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా దాదాపుగా డిజిటల్ సంబంధించినటువంటి సభ్యత్వ రుసుం ఏదైతే ఉందో డిజిటల్ కావచ్చు, ఈ ఆఫ్లైన్ ద్వారా నాయకులు ఎవరైతే చురుకుగా పాల్గొంటున్నారో వారికి రానున్న రోజుల్లో అవకాశాలు ఉండబోతా ఉన్నాయని ఆ తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కూడా తెలిపినట్టు మనకు తెలుస్తా ఉంది. రానున్న 2024లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పూర్వ వైభవం రానుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీరామ్, అదేవిధంగా తెలంగాణలో పూర్వ వైభోగం పుంజుకోవడంతో పాటుగా ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కాన్సెప్ట్తో కూడా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా? ఎస్ ప్రణయ్, గతంతో పోల్చుకుంటే 2014 తర్వాత తెలంగాణలో దాదాపుగా 119 గాను 2 స్థానాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అయితే ఆ గతంలో జరిగినటువంటి తప్పులు కాకుండా ఈసారి ఛాలెంజ్ గా తీసుకొని గతంలో టీడీపీ చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కీలకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 95 నియోజకవర్గాల్లో ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పి తెలంగాణ అధ్యక్షులు ధీమాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇదే విధంగా తెలంగాణలో కాకుండా తెలుగు రాష్ట్రం ఆంధ్ర అయినటువంటి ఆ రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో ముందుకెళ్లే దిశగా వెళ్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఈ శాసన సభకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కీలకంగా దాదాపుగా పట్టభద్రుల ఎన్నికల్లో 3 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. శాసనసభ
ఆ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే వీటితో పాటు ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ప్రజలు వ్యతిరేకత రావడంతో ఇప్పటికే దాదాపుగా ప్రజలు అసహనంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో అధికారం చేపట్టబోతున్నామని చెప్పి మనతో పాటు కూడా 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు జ్ఞానేశ్వర్ ఇక్కడ మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ ఏర్పాట్లను చూస్తున్న క్రమంలో మనతో మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.